డే 2 మార్నింగ్ ప్రసాదంగా పులిహార చేశాను కదా, సో దాన్నే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తిన్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా అదే అయిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగే శనగలు నానపెట్టాను. సో అవి ఇక్కడ ఉడకపెడుతున్నాను అనమాట. తర్వాత వీటికి పోపు కూడా పెట్టేస్తున్నాను. డే 1 నేను మార్నింగ్ పరమాన్నం చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే అరటిపళ్ళు ప్రసాదంగా పెట్టేసుకున్నాను. నాకు కొంచెం జలుబు రావడంతో నేను ఓపిక లేదు, అందుకని అరటిపళ్ళతో పెట్టేసుకున్నా. కానీ నాకు డే 2 ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పి శనగైతే నానబెట్టి పోపు పెట్టేసుకొని ఈవినింగ్ పూజలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కాబట్టి ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా నేను ధూపం అయితే వేస్తున్నాను. అయితే కోయిన్సిడెంట్గా అత్తమ్మ కూడా నాకు శనగలు పంపించారనమాట. నేను కూడా శనగలే నానపెట్టాను. సో ఇంకా రెండిట్లో ఉన్నాయి కదా శనగలు అని చెప్పి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను, శనగల కర్రీ. ఇంకా దేవుడి దగ్గర పెట్టుకున్న శనగలు ప్లస్ అత్తమ్మ పంపించిన శనగలు 2 కలిపేసి కర్రీ అయితే వండేసాను, శనగల కర్రీ. ఇంకా దానికి చపాతీ బాగుంటుందని చపాతీ అయితే చేస్తున్నాను ఇక్కడ. సో డైరెక్ట్గా తింటే కొంచెమే తింటాము, ఇంకా మిగిలిన శనగలన్నీ మిగిలిపోతాయి కదా అని చెప్పి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. నేనైతే ఫస్ట్ టైం అనమాట దేవుడికి పెట్టిన శనగలతో మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేసి తినడము. మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా ఇలాగా? ప్రిపేర్ చేస్తే మన వీడియోని లైక్ ఇచ్చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.